హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ ఇన్ తెలుగు. ఈరోజు నేను చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫీచర్స్ ఉన్న స్మార్ట్ టీవీ గురించి రివ్యూ చేయబోతున్నా. దీని పేరే బ్లాంక్పుట్ సిగ్మా హెచ్డి రెడీ ఎల్ఈడి స్మార్ట్ లెనిక్స్ టీవీ అనమాట. ఇది మనకి 24 ఇంచెస్ అయితే ఉంటుంది. మనం ఇందులో ఫీచర్ చూసినట్టయితే మనకి ఇక్కడ రియలిస్టిక్ కలర్స్ అయితే చెప్తున్నారు అనమాట. అంటే మనకి స్మార్ట్ టీవీలో రియలిస్టిక్ కలర్స్ కూడా వస్తాయని చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి ఎక్సలెంట్ కాంట్రాస్ట్ కూడా వస్తుంది అనమాట. కాంట్రాస్ట్ అంటే కలర్ అనమాట, అది కూడా ఎక్సలెంట్గా ప్రొడ్యూసింగ్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి 20 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే అనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. 20 వాట్స్ అంటే పెద్దగా అయితే ఉండదు, బట్ అడ్జస్ట్ అయిపోగలమంటే అడ్జస్ట్ అయిపోవచ్చు. లేదు నాకు హై క్వాలిటీ ఆడియో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేటికంటే మీరు ఖచ్చితంగా ఒక సౌండ్ బార్ అయితే దీన్ని కనెక్ట్ చేయాలన్నమాట. అది కూడా బ్రాండెడ్ సౌండ్ బార్ అయితే అయి ఉండాలి. అంతేకాని ఇందులో మనకి సరౌండ్ సౌండ్ కూడా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఈ స్మార్ట్ టీవీలో ఉన్న స్పీకర్స్ అనేటివి సరౌండ్ సౌండ్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయని చెప్తున్నారు. మంచి విషయమే కదా. అదే కూడా ఇందులో మనకి వైడ్ రేంజ్ యాప్స్ అయితే చెప్తున్నారు అనమాట. వైడ్ రేంజ్ యాప్స్ అంటే మనకి ఇంకో విధంగా ఓటీటీ యాప్స్ అంటారు కదా, అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్, ఇంకా జియో సావన్, యూట్యూబ్ ఇవన్నీ వస్తాయన్నమాట మనకి వైడ్ రేంజ్ యాప్స్ అంటే. అంతేకాకుండా ఇందులో మనకి మాలీ క్వాడ్ కోడ్ జీపీయూ ప్రాసెసర్ అయితే పెట్టారని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాసెసర్ ఏం చేస్తుంది అంటే మనము ఈ స్మార్ట్ టీవీలో మూవీ చేసేటప్పుడు ఆ మూవీస్లో గ్రాఫిక్స్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెసర్ అనేది. ఈ ప్రాసెసర్లో మనకి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆ విధంగా అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ ప్రాసెసర్ వల్ల. అలాగే ఇందులో మనకి సిస్టమ్ ఆపరేటింగ్ వచ్చి లీనిక్స్ అనమాట. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఏ విధంగా ఉంది, మనకి ఇక్కడ లీనిక్స్ అనమాట. దీని ద్వారా మనకి టీవీ సిస్టమ్ అనేది ఆపరేటింగ్ అవుతుంది దీని మీద. అలాగే ఇందులో మనకి సీమ్లెస్ కనెక్టివిటీ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఇక్కడ ఫస్ట్ చూసినట్టయితే వైఫై ఉంది, అంతే కదా. వైఫై ద్వారా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన స్ట్రీమింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. యూట్యూబ్ చేసుకోవచ్చు, ఇంకా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనము వైఫై ద్వారా చూసుకోవచ్చు. అలాగే ఇందులో మనకి మైక్రో క్యాస్ట్ అవుతుంది అనమాట. క్యాస్ట్ అంటే అందరూ తెలుసు కదా, స్క్రీన్ మిర్రరింగ్ ఇంకో విధంగా అయితే అంటారు. అలాగే ఇందులో మనకి హెచ్డిఎంఐ కూడా ఉంది ఆప్షన్. హెచ్డిఎంఐ ద్వారా మనకి పిక్చర్ క్వాలిటీ వేరే లెవెల్ వస్తుంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందులో మనకి యూఎస్బీ కూడా ఉందన్నమాట. అలాగే ఇందులో మనకి 170 degreesలో వీవింగ్ యాంగిల్ అయితే చెప్తున్నారు, అంటే మనం ఈ విధంగా కూడా మూవీ చూడొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి మల్టిపుల్ పర్పస్ కూడా మనం ఈ స్మార్ట్ టీవీని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్కి మానిటర్ ఏ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు, అలాగా మనం ఈ స్మార్ట్ టీవీని అయితే యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మల్టీపర్పస్గా. ఇవి ఓవరాల్గా ఫీచర్స్ అయితే. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఎంజాయ్ హై ఫెడలిటీ ఆడియో అయితే చెప్తున్నారు అనమాట. అంటే మనకి స్మార్ట్ టీవీలో ఉన్న బిల్ట్ ఇన్ స్పీకర్స్కు హై ఫెడలిటీ సౌండ్ని మనకి డెలివరీ చేస్తాయని చెప్తున్నారు. మంచి విషయమే కదా. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి 20 వాట్స్ అయితే సౌండ్ అవుట్పుట్ అయితే చెప్తున్నారు. ఇది మెయిన్ పాయింట్ మనం ఇక్కడ తీసుకోవాలి. యాక్చువల్గా మనకి బడ్జెట్లో 20 వాట్స్ స్పీకర్స్ పెట్టడం అనేది చాలా రేంజ్ అని చెప్పొచ్చు అనమాట. చాలా స్మార్ట్ టీవీలకి 20 వాట్స్ స్పీకర్స్ అయితే పెట్టడు అది బడ్జెట్లో. 20 వాట్స్ అంటే ఆల్మోస్ట్ సౌండ్ ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయని అంత సౌండ్ అయితే రాదు అనమాట. బేస్ ఎక్కువ రాదు, ట్రేబుల్ ఓకే ఆ విధంగా అయితే ఉంటుంది. అంటే బడ్జెట్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ మనకి హై క్వాలిటీ ఆడియో మనం అనుకునేటికంటే ఖచ్చితంగా మనము బ్రాండెడ్ సౌండ్ బార్ పర్చేస్ చేసి దీన్ని కనెక్ట్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఆడియో అవుట్పుట్ అనేది ఒక రేంజ్లో వస్తుంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ యువర్ ఫేవరెట్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి దీని కింద కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ అయితే మనకి ఇక్కడ వివిఐడి కలర్స్ అయితే చెప్తున్నారు. వివిఐడి కలర్స్ అంటే ఏం లేదనమాట, అన్ఎక్స్పెక్టెడ్ కలర్స్ ఉంటాయి కదా, అలాంటి కలర్స్ ఈ స్మార్ట్ టీవీలో ప్రెజెంట్ చేస్తుంది అని చెప్తున్నారు అనమాట. అవి మనకి వివిఐడి కలర్స్ అనేటివి. ఈ వివిఐడి కలర్స్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే మూవీ క్వాలిటీ అనేది కొంచెం ఇంప్రూవింగ్ జరగడం అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ అయితే ఇందులో మనకి కాంట్రాస్ట్ కూడా మంచిగా వస్తుంది అని చెప్తున్నారు అనమాట. కాంట్రాస్ట్ అంటే కలర్ అనమాట, ఆబ్జెక్టివ్ కలర్స్. ఆ కలర్స్ మనకి మంచిగా వస్తుంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇందులో మనకి 170 degreesలో వీవింగ్ యాంగిల్ అయితే చెప్తున్నారు అనమాట. మనం ఆ విధంగా కూడా మూవీ చూసి ఎక్స్పీరియన్స్ పొందగలం అయితే చెప్తున్నారు. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట మనం 170 degreesలో మూవీ చూస్తే. అంతేకాకుండా ఇందులో మనకి బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ మల్టీపర్పస్ అయితే చెప్తున్నారు అనమాట. మల్టీపర్పస్ అంటే ఏం లేదు, మనము ఈ స్మార్ట్ టీవీని కంప్యూటర్గా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. మనము ఆ వేలు యూజ్ చేసుకోవాలంటే మనకి సాఫ్ట్వేర్ వర్క్స్ ఉండాలి, అలాగే ఆఫీస్ వర్క్స్ ఉండాలి, ఇంకా ఏమైనా ఎడిటింగ్ వర్క్స్ ఉంటేనే మనము దీన్ని మానిటర్గా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలానే ఏం లేదు, మనము ఇంకా ఏమైనా గేమింగ్ అడుగులన్నా మనం ఆ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒక బెటర్ సిపియూ కొనేసి మీరు టీవీకి కనెక్ట్ చేసినా కూడా మీకు అది పీసీ టైప్లో అయిపోతుంది. మంచి ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అంటే పీసీ గేమ్స్ కూడా మీరు అప్పుడు ఈ స్మార్ట్ టీవీలో ఆడుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ క్యాస్ట్ యువర్ కంటెంట్ అయితే చెప్తున్నారు అనమాట. మనం చూసే కంటెంట్ని క్యాస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మీకు క్యాస్ట్ అనే దాని గురించి చెప్పాలి. క్యాస్ట్ అంటే ఏం లేదు, మన మొబైల్ క్యాస్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. దాన్ని ఎనేబుల్ చేసుకున్నట్లయితే మన స్మార్ట్ టీవీ కనెక్ట్ అవుతుంది. అంటే అప్పుడు కూడా మనం స్మార్ట్ టీవీ ఆన్లో పెట్టుకుంటేనే క్యాస్ట్ అనేది కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ క్యాస్ట్ వన్స్ కనెక్ట్ అవుతానే మన మొబైల్లో ఏమైతే ప్లే అవుతుందో ఆ వీడియోనే మన స్మార్ట్ టీవీలో కూడా ప్లే అవుతుంది అనమాట. అది క్యాస్ట్ ఆప్షన్ అంటే.
దీనివల్ల చాలా వరకు అడ్వాంటేజ్ మనకి. దీని కింద మనకి కొన్ని పాయింట్స్ కూడా ఇచ్చేస్తారు. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ వైఫై అయితే ఇచ్చారనమాట. మనం వైఫైని యూజ్ చేసుకొని మనం నచ్చిన వీడియోని చూసుకోవచ్చు, మనం నచ్చిన గేమ్స్ ఆడుకోవచ్చు, నచ్చిన యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. వైఫై ద్వారా మనకి ఆల్మోస్ట్ నెట్వర్క్ సంబంధించిన ఎలాంటి యాప్ అని ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే హెచ్డిఎంఐ కూడా ఉందన్నమాట. హెచ్డిఎంఐ ద్వారా మనకి పిక్చర్ క్వాలిటీ అనేది వేరే లెవెల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది మనకి ఇక్కడ ఒక యూఎస్బి కూడా అయితే పెట్టారనమాట. యూఎస్బి ద్వారా కూడా మనకి ఆల్మోస్ట్ అడ్వాంటేజ్. మనం ఇప్పుడు స్ట్రీమింగ్ చేసుకోవడం ఇష్టం లేదు, నాకు ఏవి ఛానల్స్ చూడడం ఇష్టం లేదు, అనదర్ పర్పస్ మనకి యూఎస్బి అవుతుంది. యూఎస్బిలో మనము పెన్ డ్రైవ్లో మెమరీ కార్డ్ పెట్టుకొని ఆ మెమరీ కార్డ్లో మనకు నచ్చిన మూవీస్ దాంట్లో వేసుకున్నట్లయితే మనం టీవీలో పెట్టుకుంటే మనం చూసుకోవచ్చు కదా. అది కూడా ఒక బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పచ్చు. నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అయితే చెప్తున్నారు అనమాట. మనకి ఈ ప్రాసెసర్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పచ్చు ఈ స్మార్ట్ టీవీకి. అంటే మనం మూవీస్ చూసేటప్పుడు మూవీస్లో ల్యాగ్స్ కాకుండా, అలాగే బగ్స్ లేకుండా, ఎర్రర్స్ లేకుండా చేస్తుంది. బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట మనకి ఈ స్మార్ట్ టీవీలో. ఈ క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనేది మూవీస్ రన్నింగ్ అయ్యే టైంలో గ్రాఫిక్స్ని ఇంప్రూవ్ చేయడం కానీ ఇలా వరకు చాలా వరకు బాగుంటుంది అనమాట ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అనేది. ఇది ఓవరాల్గా ఇవాళ వీడియో అయితే. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.